ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. చలికాలం వచ్చింది కదా, పెదిమలు పగిలిపోతాయి, చేతులు కాళ్ళు పగులుతాయి. మనం ఏం చేస్తామండి, వ్యాస్లైన్ అవి దొరికేస్తుంటాయి, ఏదో రాసుకుంటూ ఉంటాం. అయితే కొంచెం హెల్తీగా ఈ రాసుకున్నది ఎక్కువసేపు నిల్చుండేలాగా అండ్ మనమే ఇంట్లో స్వయంగా చేసుకునేది ఒక చిన్న సింపుల్ మెథడ్ చూద్దాం. ఇవేంటంటే మన బీట్రూట్ సహజంగానే దీనికి మంచి రంగు, దాన్ని ముట్టుకుంటే చాలు 1 గంట 2 గంటల తర్వాత కూడా ఆ రంగు మన చేతికే ఉంటుంది. బీట్రూట్ జ్యూసు లిప్స్కి చాలా మంచిదండి, స్కిన్కి మంచిది. కాకపోతే అది కలర్ అబ్జార్ప్షన్ ఉండటం వల్ల మొహం మీద రాసుకుంటే మొహం అంతా పింకీగా అయిపోతుంది. కానీ లిప్స్కి పెదిమలకి మనకి పింక్ కలర్ కావాలి, లుక్ కూడా బాగుంటుంది. తింటే చాలా మంచిదండి. శీతాకాలం అంతా మనం ఈ బాగా బీట్రూట్లు విరివిగా దొరుకుతాయి విస్తారంగా. ఎవ్రీడే ఓ 4-5 ముక్కలు ఆహారంలో పచ్చివైన శుభ్రంగా కడగాలండి దాన్ని. లేకపోతే రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి, పొట్టలో ఇంటెస్టైన్లో సమస్యలు వస్తాయట, పేగుల్లోకి పురుగు వెళ్ళిపోతుందంటారు. బాగా శుభ్రంగా కడగటం ప్రతిరోజు ఆహారంలో మజ్జిగానంలోనూ పులుసనంలోనూ ఏ వేపుడు పక్కనో ఉంచుకుని ఓ 4 ముక్కలు తింటే మంచిది. తినడం సంగతి పక్క పెడితే మనం దీంతో జ్యూస్ చేసుకుని కొద్దిగా దాంతో చిన్న సింపుల్ లిప్స్టిక్ చేసుకోవటం చూద్దాం. లాస్ట్ ఇయర్ కూడా చేసామండి, చిన్న మార్పులతోటి అవే 2 రకాలుగా చేసుకోవటం చూపిస్తాను. మొదటిది, ఇది బాగా నిలవ ఉండదు, ఒక 15 రోజులకు ఒకసారి చేసుకోవాలి, కొంచెం చేసుకుంటే సరిపోతుంది. రెండో రకం కొంచెం నిలవ ఉంటుంది, అది ఇంకా కొంచెం మంచిది కూడా. 2 టైప్స్ చూపిద్దాం. మొదటి దానికి మనకేం కావాలి, బీట్రూట్ కోరేసాను, దీని బాగా జ్యూసీగా ఉంది. దీని చేత్తో ముట్టుకుంటే రంగు అయిపోతుందండి. ఏదైనా వడబోసే దాంట్లో వేసి గట్టిగా ఒత్తేస్తే ఒక 2 స్పూన్ల బీట్రూట్ జ్యూసు చాలు మనకి. 2 స్పూన్లు అది, 1 స్పూన్ కొబ్బరి నూనె, తర్వాత మనకి వాజ్లైన్ పెట్రోలియం జెల్లీ దొరుకుతుంది, ఈ రంగు మూత ఉన్నది, ఐడియా ఉండుంటుంది, 1 స్పూన్ చాలు ఇది. దీంతోపాటు ఎవియాన్ అంటే మన ఈ విటమిన్ క్యాప్స్యూల్స్ 1 తీసుకుంటే సరిపోతుంది. ఇవేంటంటే మనకి ఎక్కువసేపు ఈ స్కిన్కి మంచిది, రెండోది తేమని ఉంచుతాయి, మాయిశ్చర్ పోకుండా ఉంటుంది, దానికోసం వాడతాం. ముందు ఈ బీట్రూట్లో నుంచి రసం తీసేద్దాము. ఇవి కోరి పెట్టామండి, చాలా జ్యూసీగా ఉంది. నీళ్ళు అస్సలు పోయొద్దు, చిక్కగా ఉన్న జ్యూస్ తీసుకోవాలి. ఈ పనులు సరదాగా ఉంటే చేసుకోవచ్చండి, నాకు చాలా ఇష్టం ఇలాంటివి, చేసుకుంటాను. ఎవరికైనా చేసి ఇవ్వడం కూడా ఇష్టం బాగా. ఇప్పుడు కాస్త బిజీగా ఉండి తరచుగా చేయలేకపోతున్నాను, కానీ ఒక 2 స్పూన్స్ జ్యూస్ వచ్చింది చూడండి, మనకి సరిపోతుంది. ఇప్పుడు ఏం చేశానంటే పక్కన నీళ్ళు పెట్టాను, ఈ నీళ్ళల్లో డబల్ బాయిల్ చేసుకోవాలి. దేన్ని మనం 1 స్పూను వాస్లైన్, 1 స్పూను కొబ్బరి నూనె, 1 స్పూన్ వాస్లైన్, 1 స్పూను కొబ్బరి నూనె. కొంచెం వాస్లైన్ ఉంది కాబట్టి కాస్త ఎక్కువ తీసుకోవాలి, చాలు. కొబ్బరి నూనె కూడా పెదవులకి చాలా మంచిదండి. మనం ఒట్టి వాస్లైన్ కూడా రాసుకోవచ్చు, ఒట్టి కొబ్బరి నూనె కూడా రాసుకోవచ్చు, ఇదే చేసుకోక్కర్లేదు. చేసుకుంటే ఒక మజా ఉంటుంది, సరదాగా ఉంటుంది ఒకటి. రెండోది, ఇంకా కొంచెం మనం దీన్ని ఎన్హాన్స్ చేస్తాం, ఈ విటమిన్ క్యాప్సూల్ వేసి తర్వాత బీట్రూట్ వేసి దీని తాలూకు స్వారస్యాన్ని ఇంకొంచెం పెంచుతాం మనం. కలర్ ఒకటి బాగుంటుంది, ఇందులో రంగు రాదు కదా, ఇవి తెల్లగా ఉంటాయి. దీన్ని డైరెక్ట్గా పొయ్యి మీద పెట్టద్దండి, వాస్లైన్ని అట్లా వేడి చేస్తే అటే మంచిది కాదు. ఇందులో పెడితే చాలు, క్షణంలో కరిగిపోతుంది. ఒకసారి అటు ఇటు కదిపితే అది ఉండలా ఉంది కదా, అది కరిగిపోతుంది. కరిగిపోయింది చూడండి. దీంట్లో మనం తీసి పెట్టుకున్నాం కదా 2 స్పూన్ల బీట్రూట్ జ్యూస్, ఇది పోసేద్దాం. ఇంక ఇక్కడి నుంచి చేతి కొద్ది తిప్పాలండి, జ్యూస్ చల్లటిది పడంగానే వాస్లైన్ బిగిసిపోయినట్టు అయిపోతుంది. తిప్పుతూ ఉండాలి, బాగా సమయం పడుతుంది దీనికి, ఒక 10-12 నిమిషాల పాటు చేయాలి. దీంట్లో ఈ ఎవియాన్ 400 మనం తీసి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ నూనె నొక్కేసరికి మొత్తం జ్యూస్ వచ్చేస్తుంది. మీ చేతికి మాత్రం అంటనివ్వకండి, వేస్ట్ అయిపోతుంది చేతికి అంటితే. ఇందులో ఉండేది చాలా తక్కువ, అది కూడా ఇందులో వేసి తిప్పేద్దాం. ఇది చల్లారి కొబ్బరి నూనె వాస్లైన్ 2 బిగిసిపోవాలన్నమాట. బీట్రూట్ జ్యూస్ మొత్తం మన వాస్లైన్, కొబ్బరి నూనె, ఈ విటమిన్ క్యాప్సూల్ మిశ్రమంలో కలిసిపోయింది చూడండి, రంగు ఎంత బాగుందో. ఏదైనా ఇలాంటి చిన్న డబ్బాల్లో పెట్టేసుకోండి. ఇది మనం పచ్చి జ్యూస్ కదా చేసాం, అందుకని కొంచెం నిలవ తక్కువే ఉంటుందండి, ఒక 10 రోజులు ఖచ్చితంగా ఉంటుంది.
ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి. అప్పుడు ఏమవుతుంటే ఇది బిగిసిపోతుంది చక్కగా. పైన కొద్దిగా అలా వేలా నుంచి రాసేసుకోవచ్చు లిప్స్కి. చిన్న పిల్లలు కూడా రాయచ్చండి, ఏమీ భయపడక్కర్లా. 2 ఏళ్ళు దాటిన పిల్లలకి పెదిమలు కనుక కొంచెం క్రాక్ అవుతూ ఉంటే గమనించుకోండి. కొసలు పగులుతుంటే మాత్రం అది చలి వల్ల కాదు, డాక్టర్ని చూడాలి. ఏదో చిన్న డెఫిషియన్సీ వల్ల ఎడ్జెస్ పగులుతాయి. ఇలా మధ్యలో పగిలిపోయి పిల్లలు చర్మం పీకేసి అలా చేసేస్తుంటారు. అలాంటప్పుడు ఇది రాయండి. కొంచెం నోట్లోకి పోయినా అంత పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. లైట్గా రాయండి, ఎక్కువ శుద్ధలుగా రాయొద్దు. పిల్లలకి సేఫ్గా రాసుకునేందుకు రెండో మెథడ్ చూపిస్తాను. ఇది చూడండి, రాస్తున్నాను. చిన్న లైట్ షేడ్ వస్తుంది చూడండి, చాలా చిన్న పింక్ కలర్ వస్తుంది. ఎక్కువ లిప్స్టిక్ రాసుకున్నట్టుగా ఉండదు, ఒక చిన్న లైట్ షేడ్, తెల్లగా లేకుండా లిప్స్ కొంచెం డిఫరెంట్ కలర్లో వస్తుంది. ఇదిగో ఎంత జిడ్డుగా కనిపిస్తుంది చూడండి. ఇది ఎక్కువ గంటల పాటు ఉంటుంది. దీన్ని ట్రై చేసి చూడండి. పిల్లల కోసమే ప్రత్యేకంగా ఈ వ్యాజ్లైన్ సూట్ కాని వాళ్ళకి రెండో చిన్న మెథడ్ ఇది. ఇప్పుడు మనం పచ్చి రసంతో చేసాం కదా, ఉడికిచ్చిన రసంతో చేసేది చేసి చూద్దాం. ఒక హాఫ్ కప్కి తక్కువ, ఒక పావు కప్పు బీట్రూట్ జ్యూస్ తీసానండి. దీన్ని ఏం చేద్దామంటే స్టవ్ మీద పెట్టి ఉడకబెట్టేద్దాం. నీళ్ళేం పోయలేదండి, పూర్తిగా ఏమన్నా ఒరిజినల్ జ్యూసే. దాన్ని బాగా కోరేసి తర్వాత ఒకసారి దంచేసి పిండేస్తే వచ్చేస్తుంది. నా చేతులు పింక్ అయిపోతాయని ఇవాళ జాగ్రత్తగా చేసామన్నమాట. సిమ్లో పెట్టి దీన్ని ఉడకనిద్దాం. అంటే ఇందులో ఉన్న తడి తగ్గించేసి కేవలం కాన్సన్ట్రేటెడ్ చిక్కటి ఎరుపు పదార్థమే తీసుకుంటామన్నమాట. జ్యూస్ చూడండి కాన్సన్ట్రేటెడ్గా అయిపోయింది. మనం బాగా పోసాం కదా, ఒక పావు కప్పు ఫుల్గా. ఇప్పుడు జస్ట్ స్పూన్నర మిగిలింది. ఇంత కాన్సన్ట్రేటెడ్గా వచ్చాక స్టవ్ ఆపేసేయండి. దీన్ని కొద్దిగా చల్లారనిద్దాము. దీంట్లో నెయ్యి వేసి కలిపి మనం కావాల్సిన స్టఫ్ తయారు చేసుకుంటాం. కొద్దిగా చల్లగా అవ్వాలి. వేడి మీద వేస్తే ఏమవుతుంటే మనం చేతులు తిప్పి రెక్కల నొప్పులు పుడతాయి. ఈ మనం తీసిన కాన్సన్ట్రేటెడ్ ఏమన్నా దీన్ని బీట్రూట్ జ్యూసు చల్లారిపోయిందండి. ఇందులో ఒక స్పూను పేరు నెయ్యి వేద్దాం. ఏదైనా ఆవు నెయ్యి అలాంటివి ఉంటే వేసుకోండి, మంచిది. ఆవు నెయ్యి ఉంటా కూడా వేసుకోవచ్చు. మనం ఇంట్లో చేసుకున్న నెయ్యి అయితే ఇంకా మంచిది, కొన్నది కాకుండా. మనకి ఏది అవకాశం ఉంటే అది. ఈ నెయ్యి వేసి ఇందులో కలపడానికి ట్రై చేయండి. ఇది చాలా సమయం పడుతుందండి, కానీ భలే బాగుంటుంది. కలుపుతూ ఉంటే ఇదిగో ఇలా వస్తుంది చూడండి, ఎంత ముదురు రంగు వచ్చిందో. తీయగా ఉంటుందండి. దీంట్లో మనం ఈ విటమిన్ క్యాప్సూల్స్ వేయం. ఒకవేళ పెద్దవాళ్ళు రాసుకునేటట్టయితే వేసుకోండి. మన ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే ఈ విటమిన్ క్యాప్సూల్ కూడా వద్దు. ఇది ఒకవేళ పిల్లలు నోట్లోకి వెళ్ళిపోయినా నెయ్యి బీట్రూటే కాబట్టి ఏ ప్రమాదము లేదు. పెద్దవాళ్ళ దగ్గర నుంచి చంటి పిల్లల వరకు రాయొచ్చు. ఏడాది లోపల పిల్లలకి పెదిమలు డ్రై అయినాయి, పెదిమలు కరకరలాడుతుంది, కొంచెం బరబరలాడి పిల్లలు చిన్నగా రేఖలు రేచిపోయినట్టుంటాయి, వాళ్ళకి చాలా బాగుంటుందండి. ఇది ట్రై చేసి చూడండి. ఇది పూర్తిగా వ్యాస్లైన్ అంటే మనం పెట్రోలియం జెల్లీ కదా, ఇది పిల్లలకి రాయాలని అనుకోదు. కాస్త పెద్ద పిల్లలు అయితే తినరు. చంటి పిల్లలు పెదిమలు చీకేసుకుంటూ ఉంటారు, చప్పరి చేస్తారు కదా, లోపలికి వెళ్ళిపోతుంది. ఇది లోపలికి వెళ్ళినా మనకేం ప్రాబ్లం లేదు, నెయ్యే కాబట్టి అసలు ఇబ్బంది లేదు. మీరు ఎంత చేతి కొద్దీ కలిపితే అంత ఈ జ్యూసు నెయ్యిలో ఇంకిపోతుంది. 10 నిమిషాల నుంచి చేస్తున్నాను ఈ పని. మొత్తం జ్యూస్ అంతా ఇది లాగేశాక మనం ఏం చేయొచ్చో చిన్న బాటిల్లోనో చిన్న బౌల్లోనో పోసి ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి. ఒక 10 నిమిషాల్లో నెయ్యి బిగిసిపోతుంది కదా, చక్కగా వాడేసుకోవచ్చు. వీటికి ఏంటంటే ఇట్లా మూతలు ఉన్న డబ్బాలని ప్రిఫర్ చేయండి. దాని మూత దానికి ఉంటుంది. బాటిల్స్ చిట్టి గ్లాస్ బాటిల్స్ బాగా దొరుకుతున్నాయి ఇప్పుడు. ఈ పనుల కోసమే పెట్టుకోవాలి. మళ్ళీ ఆ బాటిల్ ఖాళీ అయ్యాక మళ్ళీ నింపి పెట్టుకోవడం. పొరపాటును కూడా చిట్టి బాటిల్స్ ఏదైనా క్రీములకు వస్తే పారేయద్దు. ఈ పనికి చాలా బాగుంటాయి, ఉంచుకుంటే సరిపోతుంది. ఇది రాసుకుని చూద్దాం ఎలా ఉంటుందో. తీయగా కూడా ఉంటుందండి ఇది. ఇందాక దానికి దీనికి కలర్ డిఫరెన్స్ ఉంది చూడండి. ఇది కొంచెం మంచి రెడ్గా కనిపిస్తుంది. ఫ్రిడ్జ్లో పెడితే 5 నిమిషాల్లో సెట్ అయిపోతుంది. ఫ్రిడ్జ్లోనే ఉంచుకోవచ్చు, బయట కూడా ఉంచుకోవచ్చు. ఒకసారి చేతితోటి రంగరించి రాసేయచ్చు. ఇదిగో ఇలా కనపడుతుంది చూడండి. చేయి కదిపినా మొత్తం నేనంతా వెనక రాసేసాను, అయినా కూడా చిన్న పింక్ షేడ్ వచ్చింది. ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు చెప్పేసేనా? ఓకే.
బీట్రూట్ నెయ్యితో బీట్రూట్ కలిపిన లిప్ జెల్ ఒకటి, ఏమనాలి కాదు, నెయ్యి బీట్రూట్ కలిపి చేసిన లిప్ బామ్ ఒకటి. రెండోది పెట్రోలియం జెల్లీ కొబ్బరి నూనెతో చేసిన లిప్ బామ్ రెండోది. ఈ 2 వెరైటీలు మస్ట్ ట్రై అండి. ప్రతి సంవత్సరం చేసుకోవచ్చు. ఒకసారి చేయటం తెలిసిందా తర్వాత మనంతట మనమే చేసుకుంటాం. బాగా ఉపయోగపడేవి. బయట నుంచి తెచ్చే దానికంటే కూడా ఈ న్యాచురల్ లిప్స్టిక్స్ స్కిన్కి మంచివి అండ్ ఇవి బడ్జెట్ ఫ్రెండ్లీ, 0 బడ్జెట్, ఇంచుమించుగా చాలా తక్కువ ఖర్చుతోటి ఒక 10-15 రూపాయలతోటి మనం వీటిని తయారు చేసేసాం. ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సుమన్ టీవీకి సబ్స్క్రైబ్ చేసుకోండి.